హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇగోండి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంగ పొద్దున్నే లేచాను నిద్ర. ఇంక మొహం అది కడుక్కొని వచ్చి ఇగోండి తల దూకొని ఇంక బొట్టు అది పెట్టుకుంటున్నాను అనమాట. ఆడవాళ్ళు పొద్దున్నే లెగవంగానే చక్కగా బ్రష్ చేసి మొహం అది కడుక్కొని ఇగోండి తల అంతా దూకొని బొట్టు పెట్టుకోవాలన్నమాట. మన మొఖాన బొట్టు లేకపోతే ఎవరు చూడకూడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆడవాళ్ళకి పొద్దున్నే బొట్టు పెట్టుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ పొద్దున్నే లేచి మన మొహం చూస్తారు కాబట్టి కంపల్సరీగా బొట్టు కుంకుమ పెట్టుకోవాలన్నమాట. మా వారైతే అస్సలు ఒప్పుకోరన్నమాట బొట్టు లేకపోతే. ఇంకా రాగి జావ కాద్దామని పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి ఇగోండి కిటికీలు అవన్నీ డోర్లు తీస్తున్నాను అనమాట. గాలి వస్తుంది కదా లోపలికి, చల్లటి గాలి వచ్చింది కదా పొద్దున్నే. అసలే వర్షాలు పడుతున్నాయి, అందుకని గాలి వస్తుంది. కరెంటు కూడా ఉండట్లేదు ఫ్రెండ్స్ ఈ వర్షాల వల్ల. మధ్యాహ్నం పోయి మధ్యాహ్నం 2:30కి తీసి అర్ధరాత్రి 12 గంటలకి ఇస్తున్నాడు ఫ్రెండ్స్ కరెంటు మాకైతే. ఇంకా చల్లటి గాలి వచ్చిద్దని కిటికీ డోర్లు అవన్నీ ఓపెన్ చేశాను. ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇగోండి ఇంకా మిక్సీ, కిచెన్ టాప్ కౌంటర్ ఉందిగా, కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. డస్ట్ ఏమన్నా ఉండిద్ది కదా. ఇంకా గ్యాస్ పొయ్యి అవి కూడా తుడుచుకుంటున్నాను అనమాట. అన్నీ తీసి పక్కా సర్దుకొని శుభ్రంగా తుడుచుకుంటున్నాను. పొయ్యి కొండి నీట్గా పెట్టుకున్నాను అనమాట. శుభ్రంగా తుడిచి పెట్టుకుంటున్నాను. ఏదో ఒకటి పొంగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, పాలు కానీ రాగి జావ కానీ అన్నం కానీ మనం పొయ్యి మీద పెట్టి ఏదో ఒక పనిలో ఉన్నాం అనుకోండి కంపల్సరీగా పొంగిపోతాయి అనమాట. దగ్గర ఉన్నప్పుడు పొంగు, అలా పక్కన పని చేయడానికి వెళ్ళినప్పుడు పొంగు తీయకండి. సింకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నీట్గా. ఇంకా జావ అయితే కాస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ అంట్లు కూడా బయట పెట్టేశాను. కొంచెం వాటర్ చల్లి నానతయ్యి ఇలా జావ కాసి మా అత్తయ్య గారికి ఇద్దామని చెప్పేసి జావ కాస్తూ ఉన్నాను. ఇవన్నీ ఇంకా వాటిల్లో అవి కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇంక మన ఆడవాళ్ళకి పొద్దున్న లేచిన కాంచి ఇంక ఇవే పనులు కదా ఫ్రెండ్స్. ఒక్కో రోజు ఒక్కోలాగా ఉండిద్ది అనమాట. రోజు ఒకలాగా ఉండదు కదా. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇవన్నీ వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి నేనైతే ముగ్గు వేయట్లేదు, వాకిలేదు ఊడ్చుకుంటున్నాను అనమాట. బాగా పడుతున్నాయి వర్షాలు. మీకు కూడా పడుతున్నాయా ఫ్రెండ్స్? కరెంటు కూడా ఉండట్లేదు, నెట్ కూడా సరిగా ఉండట్లేదు ఫ్రెండ్స్ ఈ వర్షాల వల్ల. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండట్లేదు, నెట్ వైర్లు తెగిపోతున్నాయి అని చెప్పేసి సిగ్నల్స్ ఉండట్లేదు అనమాట. మాది వైఫై లేండి, రీఛార్జ్ కాదు, వైఫై పెట్టించుకున్నాము. వీడియోస్ ఇవి చేస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వైఫై పెట్టించుకున్నాము. ఇదిగోండి ఇంకా వాటిలో అది ఊడ్చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. సపోర్ట్ చేయండి నా ఛానల్ని, చిన్న ఛానల్ని. ఇదిగోండి ఇంక అంట్లు కూడా కడిగేసాను. ఇక కడిగేసి ఇంకా టబ్బులో పెట్టి బయట పెట్టాను అనమాట. ఇంకా ఆరతి అని చెప్పేసి అయ్యండి మా అత్తయ్య కూడా బయట కూర్చుందనమాట, చల్లటి గాలి వస్తుందని. ఇంకా టిఫిన్ కావాల్సినవి తేవడానికి మా అబ్బాయి అయితే కొట్టు దగ్గరికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇదివరకు సరుకులు తెచ్చుకునే వాళ్ళం నెల ఇప్పుడు పరిస్థితి ఏం బాగలేదులే ఫ్రెండ్స్. అందుకనే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటున్నాం అనమాట. మా అత్తయ్యకి మందుల ఖర్చులు ఇవన్నీ చాలా అవుతున్నాయి. ఇంక అందుకని సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదులేండి. ఇవన్నీ బట్టలు అయితే తడిపి పెట్టేస్తున్నాను. ఎండ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని పొద్దున్నే అంట్లు బట్టల పని అయితే పొద్దున్నే చేసేస్తున్నాను. ఎప్పుడన్నా బద్దకిస్తే మాత్రం అంట్లు మాత్రం సాయంత్రం తోముకుంటున్నాను అనమాట. ఒకరోజు పని ఎక్కువ ఉన్న రోజు అంట్లు సాయంత్రం తోముకుంటున్నాను. బట్టలు మాత్రం రోజు పొద్దున్నే ఉతికేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాన పడిద్దో తెలియట్లేదు కదా, అందుకని. ఇగోండి ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. మా అత్తయ్యకి ఈరోజు వానలు పడి టిఫిన్ బండి పెట్టలేదు, ఇంకా అందుకని చెప్పి ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా పెట్టొచ్చు అన్నారు. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఇడ్లీ, గారె పెట్టచ్చు. అట్టయితే తక్కువ అనమాట, ఎందుకంటే బియ్యం వేస్తాం కదా, బియ్యం వల్ల మళ్ళీ షుగర్ వస్తుంది కదా, పెరిగిద్ది కదా అని చెప్పేసి ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆమెకు తగ్గేదాకా మాకు ఇవన్నీ తప్పవు అన్నమాట. పెద్దవాళ్ళు ఉంటే తప్పదు ఫ్రెండ్స్, అన్నీ మనం చెయ్యాలి. రేపు మన పిల్లలు మనల్ని చూడాలి కదా,
అలానే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. విసిగించమాకండి పిల్లల్ని కూడా. విసిగిస్తేనే కదా పిల్లలకు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మనం సర్దుకోవాలి. తల్లిదండ్రులు కూడా సర్దుకోకపోతేనే పిల్లలకి కోపాలు వచ్చి విసుగొచ్చి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని విసిగించకూడదు. బాగాలేదు అని చెప్పేసి మా అత్తయ్య గారిలాగా చెయ్యమాకండి దయచేసి. సర్దుకోండి, తప్పదు కదా. ఈ రోజుల్లో సర్దుకొనే బతకాలి అందరూ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే సర్దుకోవాలి. అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి పిల్లల మీద విసుక్కుంటే ఎలా చెప్పండి. ఇగోండి ఇంకా మా వాళ్ళు కూడా నిద్ర లేచారు. సెలవులు కాబట్టి కొంచెం లేటుగా లెగుస్తున్నారనమాట. ఇంక అందుకని లేటుగా లేచారు. ఇంక పక్క దుప్పట్లు అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. మా అబ్బాయిలు చేస్తారులేండి, సెలవులు కదా అని చెప్పేసి నేను అన్ని పనులు చేపియట్లేదులేండి. కొన్ని కొట్టుకెళ్ళి రావటం ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంక పక్క అది సర్దేశాను, ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను. వాళ్ళని కూడా పద్దాకలు విసిగించడం బాగోదు కదా. మొన్నటిదాకా స్కూల్కి వెళ్ళారు, బాగా అలసిపోయారు కదా. ఇప్పుడేగా సెలవుల్లోనే రెస్ట్ తీసుకునేది. ఇంక అందుకని చెప్పి వాళ్ళని కూడా ఎక్కువ విసిగించమాకండి. పనులు ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి కొంచెం వాళ్ళని కూడా రెస్ట్ తీసుకోనండి. మంచి బలమైన ఆహారం పెట్టండి. ఉన్న దానిలోనే పెట్టండి. లేని తెమ్మని నేను తెచ్చి పెట్టమని చెప్పనులేండి. ఉన్న దానిలోనే మంచి ఫుడ్ ఇవ్వండి. మీకున్న దానిలోనే నేను అదే చేస్తున్నానులేండి. మాకున్న దానిలోనే పెడతాము. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ప్లేట్లలో పెట్టి మా అత్తయ్యకి పిల్లలకి పెడుతున్నాను అనమాట. మా వారైతే పని దగ్గరే తింటారు. వాళ్ళ పనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా పెట్టించి ఆయన తింటారనమాట. ఇంకా మా నలుగురు వరకే అన్నమాట ఉప్మా చేశాను. ఇవన్నీ ప్లేట్లలో పెట్టి కారపొడి అది వేస్తున్నాను మా అత్తయ్యకి. పంచదార వేయకూడదు కదా, కారపొడి మాత్రమే వేయాలి. అన్ని ఫ్రైలే పెట్టాలన్నమాట. ఫ్రైలు పెడుతుంటే ఆమె మొఖం మాడిపోతుంది అనమాట, పత్యం కూరలు తినలేక. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన హెల్త్కి తగ్గ ఫుడ్ మనం తినాలి. ఎంత పత్యం చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది అన్నమాట. పత్యం చేయకపోతే మన ఆరోగ్యమే పాడైపోయిద్ది. చూడాలంటే ఎవరు చూస్తారు ఈ రోజుల్లో చెప్పండి, ఎవరైనా. ఇగోండి ఇంక మా అత్తయ్యకి ఇచ్చేసాను. మా అబ్బాయికి కూడా పెడుతున్నాను అనమాట. ఉప్మా ఇచ్చాను, తింటున్నాడు మా అబ్బాయికి కూడా. తను ఏం వద్దన్నాడు, అందులో ఒత్తిదే తింటాను అన్నాడు. ఇవన్నీ ఇంకా మా అత్తయ్య గారికి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. హీటర్ పెట్టడం వల్ల స్విచ్ బోర్డులు పాడైపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికే 2 స్విచ్ బోర్డులు పాడైపోయినాయి హీటర్ పెడుతుంటే. ఇంకా అందుకని చెప్పి గ్యాస్ పొయ్యి మీద పెట్టాను అనమాట. నీళ్లు కాగుతున్నాయి. ఆమె కూడా స్నానం చేస్తే ఇంకా అందరికీ కలిపి ఒకసారి బట్టలు ఉతికేయచ్చులే అని ఇవన్నీ కాలు తడవకుండా కవర్ అయితే కట్టుకుంటుంది. మళ్ళీ కాలు తడిస్తే సీమ్ పోసిద్ది కదా ఫ్రెండ్స్, అందుకని తడవకుండా కవర్ అయితే కడుతుంది. ఇంకా స్నానం చేస్తే ఆమె బట్టలు కూడా వస్తే అందరికీ కలిపి ఒకసారి ఉతికేయచ్చు కదా. మళ్ళీ ఆమె ఒకసారి మా ఒకసారి ఎన్నిసార్లు ఎందుకులే అని చెప్పేసి ఎండకి ఇంకా అందరికీ కలిపి ఉతుకుదాంలే అని చెప్పి ఇంకా స్నానానికి కూడా నీళ్లు తోడాలి. నీళ్ళు తోడితే ఇంకా ఆమె స్నానం చేసి వచ్చిద్ది అనమాట. ఇంకా పెద్దోళ్ళు ఉంటే ఇంతే ఫ్రెండ్స్, చాకరీ తప్పదనమాట. మనకి అత్తగారులకి చాకరీ చేయడమే సరిపోయిద్ది కోడళ్ళ జీవితం అంతా. ఇవన్నీ ఇంక నీళ్ళు కాగినాయి, తోడుతున్నాను అనమాట. ఇంత చేసినా కానీ మనకి విలువ ఉండదు. ఏం చేశారు అంటది ఆమె అంతే అనిద్ది ఫ్రెండ్స్. ఇంత చేపించుకునిద్ది. పొద్దున్న లగంగానే పరగడుపు బిళ్ళ, రాగి జావ, ఇడ్లీ, మళ్ళీ ట్యాబ్లెట్లు వేయాలి, స్నానానికి నీళ్లు తోడాలి, మళ్ళీ బట్టలు ఉతకాలి, అన్నం పెట్టాలి, మళ్ళీ మధ్యాహ్నం ట్యాబ్లెట్లు వేయాలి, సాయంత్రం రాగి జావ, అన్నము, ఇన్ని చేసినా ఏం చేసావు నువ్వు నాకు అనిద్ది అనమాట. ఈ అత్తలు అందరూ అంతే ఫ్రెండ్స్. ఎంత చేసినా కానీ మనకి విలువ ఉండదు, తీసి పడేస్తారు ఏం చేశారు అని. కూతుళ్ళు ఒక్కరోజు కూడా చూడరు ఫ్రెండ్స్. ఆమెని వదిలేశారనమాట మా మీద, మీరే చూసుకోవాలి మాకేం సంబంధం అని. వాళ్ళే మంచోళ్ళు, మనం మంచోళ్ళం కాదు ఆమెకి. ఇవన్నీ ఇంకా స్నానం చేసి వచ్చింది. ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట. ప్రశాంతంగా కూర్చొని ఉతుక్కుంటున్నాను ఫ్రెండ్స్. నాకు అన్ని పనుల కల్లా బట్టలు ఉతకడం, అంట్లు కడగడం కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాం కాబట్టి ఇవంటే నాకు ఇష్టం అనమాట. ఇంకా టిఫిన్ ఇవన్నీ నుంచొని చేయాలి కాబట్టి అవి నాకు కొంచెం కష్టం అనమాట. వంట చేయటం ఇవైతే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, నుంచొని చేయాలి కాబట్టి. నుంచొని చేయాలి. ఇవైతే అంట్లు బట్టలు అయితే కొంచెం కూర్చొని మెల్లగా చేసుకోవచ్చు కాబట్టి ఇవైతే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకేది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ ఇంకా ఉతికేసాను, జాడిస్తున్నాను అనమాట. జాడిచ్చి కంపల్సరీగా నేను కంఫర్ట్ పెడతాను ఫ్రెండ్స్. లేకపోతే మా వారు అస్సలు ఊరుకోరు అనమాట. అసలు ఈ ఎండలకి చెమట వాసన వస్తాయి కదా,
అందుకని చెప్పేసి కంపల్సరీగా కంఫర్ట్ అయితే పెడతాను. మా అబ్బాయి అయితే నాకు వీడియోలు, మా చిన్న అబ్బాయి వీడియోలు తీసి పెడుతున్నాడు ఫ్రెండ్స్ సెలవుల్లో నాకు. పొద్దున్నే లేచి నాకైతే వీడియోలు తీసిస్తూ ఉంటాడు. విసిగిచ్చలేండి నన్ను, 1-2 సార్లు చెప్పగానే చేసి పెడతాడు. ఇవన్నీ ఇంకా కంఫర్ట్లో అయితే పెడుతున్నాను అనమాట. జాడిచ్చేసాను నీళ్ళన్నీ. కంఫర్ట్లో పెడితే కొంతసేపు నానితే బట్టలకు వచ్చిద్ది అనమాట స్మెల్ అంతా. మీరేం వాడతారు? నేనైతే కంపల్సరీగా కంఫర్ట్, ఇవన్నీ ఇంకా బట్టలన్నీ కంఫర్ట్లో పెట్టి పిండి డ్రమ్ము మీద వేసాను. ఇవన్నీ ఇంకా వాకిట్లో పోస్తున్నాను అనమాట. నీళ్ళన్నీ శుభ్రంగా కడుగుతున్నాను. వర్షం నీళ్ళకి దుమ్మంతా వచ్చేసింది అనమాట. ఇంకా నీళ్ళు పోసి కడిగేస్తున్నాను అనమాట. మంచినీళ్ళతో కడగొచ్చులేను కానండి, మాకు అసలే నీళ్ళు సరిగా రావట్లేదు, ఎందుకు నీళ్ళు పారబోయటం అని చెప్పేసి ఇంక జాడిచిన నీళ్ళే పోసి కడిగేస్తున్నాను అనమాట. పైన వాళ్ళు ఎవరు ఒకళ్ళు కూడా కడగరు ఫ్రెండ్స్, ఇంక నేనే కడుక్కోవాలి. ఇంకా బురద అంతా తొక్కు వస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంకా బట్టల పని కూడా అయిపోయింది. ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మొన్న మా చెల్లి వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు ములక్కాయలు తెచ్చారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ములక్కాయల చెట్లు తెలిసిన వాళ్ళకుంటే వాళ్ళు ఇచ్చారంట ములక్కాయలు. ఇవన్నీ అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. మా అత్తయ్య గారికి వచ్చి క్యారెట్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. క్యారెట్లు నూనెలో వేయించి వెల్లుల్లి కారం వేసాను అనమాట. బాగుండిద్ది, వెల్లుల్లి కారం వేస్తే టేస్ట్గా బాగుండిద్ది అనమాట. ఇంకా వెల్లుల్లి కారం వేసి ఇగోండి మా అత్తయ్య గారికి అయితే ప్లేట్లో అన్నం పెట్టేశాను. 12 అన్నం పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ ట్యాబ్లెట్లు అవి వేయాలి కదా. ఇంకా తర్వాత ఇగోండి ఇల్లంతా చిమ్ముకుంటున్నాను అనమాట. నేను కూడా ఇందాకే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యి మా అత్తయ్య గారికి నీళ్లు తోడాను అనమాట స్నానానికి. ఇంక ఇల్లంతా తుడుచుకుంటున్నాను. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, కాళ్ళు కట్టు అది వేసి ఉంది కదా, ఇంకా రోజు తుడుచుకుంటాను అనమాట. లిక్విడ్ ఏదో కంఫర్ట్ ఏదో ఒకటి వేసి ఇల్లంతా తుడుస్తాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది, లేకపోతే ఈ వానలకి ఒక రకమైన వాసన, మాగుడు వాసన వస్తుంది అనమాట. అందుకని కంఫర్ట్ వేసి శుభ్రంగా తుడుచుకుంటున్నాను అనమాట ఇల్లంతా. ఇంతే ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.